డే 3లో నా ఫ్రెండ్ షణ్ముఖ్ నన్ను వాళ్ళ ఊరికి తీసుకెళ్లాడు. తెల్లవారుజామున 5 గంటలకు నన్ను నిద్ర లేపి వాళ్ళ ఊర్లో భోగిమంటలు చూపించాడు. పొద్దున్నే అలా వాళ్ళ ఊరంతా తిరిగాం. ఊరు మధ్యలో చెరువు చుట్టూ ఇల్లు. చాలా బాగుంది వాళ్ళ ఊరు. ఊరి పేరు చిక్కాల. ఇతనే నా ఫ్రెండ్ షణ్ముఖ్. నేను చూడాలనుకున్న ప్లేస్లన్నీ తనే దగ్గరుండి మరీ తిప్పించాడు. షణ్ముఖ్ వాళ్ళ అమ్మ చేసిన చికెన్ పలావ్, అలాగే రాజమండ్రిలో మా అక్క చేసిన చేపల పులుసు రెండూ ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. అంత రుచిగా ఉన్నాయి. ఇక మా ప్రయాణం అలా నిడదవోల మీదుగా సాగించాం. ఎక్కడ చూసినా చుట్టూ పచ్చదనం, కొబ్బరి చెట్లు, కోకో చెట్లు, అరటి చెట్లు అన్ని చూసుకుంటూ ఆత్రేయపురం వచ్చేసాం. ఆ ఊర్లోకి అడుగు పెట్టగానే ఎక్కడ చూసినా పూతరేకుల షాపులు, గోదావరి కాలువ గట్టున ప్రశాంతమైన ఊరు. ఇక్కడ సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున కాటన్ ద్వారా గోదావరి ట్రోఫీ పేరు మీద బోట్ రేసులు నిర్వహిస్తారు. మేము ఒక రోజు ముందొచ్చుంటే ఈ ఆత్రేయపురంలో జరిగే ముగ్గుల పోటీలు కూడా చూసేవాళ్ళం. తర్వాత షణ్ముఖ్ రెగ్యులర్ గా వెళ్లి పూతరేకులు కొనే షాప్ దగ్గరకు నన్ను తీసుకెళ్లాడు. అక్కడ పూతరేకులు ఎలా తయారు చేస్తారో మనం లైవ్ లో చూడొచ్చు. ఇక్కడ 4-5 రకాల పూతరేకులు దొరుకుతాయి. నేను ఒక 4 బాక్సులు తీసుకున్నాను. వాటితో పాటు గోదావరి స్పెషల్ మాడుగుల హల్వా, మామిడి తాండ్ర, పిచ్చు గుళ్ళు కొన్నాను. ఆ తర్వాత లొల్లలాకులు వెళ్తుంటే దారి మధ్యలో నాకు ఒక బేకరీ కనిపించింది. పేరు చాదస్తమంట. గోదావరిలో వెటకారం మామూలే కదా. ఇక ఈ లొల్లలాకుల బ్రిడ్జ్, ఇది మాత్రం చాలా హైలైట్. ఇక్కడ ఎన్నో సినిమాలు షూటింగ్లు జరుపుకున్నాయి. మనసిచ్చి చూడు, గంగోత్రి, నిన్నే ప్రేమిస్తా, నా ఆటోగ్రాఫ్, స్వీట్ మెమోరీస్, అందాల రాముడు, వెంకీ మామ, RX100, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, శతమానం భవతి, బెండాపారావు RMP, కమిటీ కుర్రోళ్ళు, ఇలా ఎన్నో సినిమాలు ఇక్కడ షూటింగ్ జరుపుకున్నాయి. ఈ లొకేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత అక్కడి నుంచి మేము కోడిపందాల బరికి వెళ్ళాం. సంక్రాంతికి గోదావరి జిల్లాల్లో కోడిపందాలు ఒక రేంజ్ లో జరుగుతాయి. దానికి తగ్గట్టు కోడి మీద కాసే బెట్టింగ్ కూడా అలాగే ఉంటుంది. అలాగే దాని పక్కనే జరుగుతున్న గుండాట కూడా దానికి ఏమాత్రం తీసిపోలేదు. ఆడామగానే తేడా లేకుండా ఆడతారు. ఆత్రేయపురంలో సంక్రాంతి సంబరాలు ఎలా ఉంటాయో మీరే చూడండి. బోట్ రేసులు, కైట్ ఫెస్టివల్, ఫుడ్ ఫెస్టివల్ ఇలా చాలా జరుగుతాయి. అలా నా డే 3 కంప్లీట్ చేసుకొని ఆత్రేయపురం నుంచి రాజమండ్రికి బయలుదేరాను. కానీ షణ్ముఖ్ మాత్రం బాధపడ్డాడు నేను అప్పుడే వెళ్ళిపోతున్నానని. అయితే నేను వచ్చిన పర్పస్ తనకు కూడా తెలుసు కాబట్టి అర్థం చేసుకున్నాడు.